హలో పీపుల్ ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసి సౌత్ ఇండియా బ్యాంక్ వాళ్ళది. సో వాళ్ళ ఒఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎవరైనా ఈ జాబ్‌కి అనేది హ్యాపీగా అప్లై చేయొచ్చు. సో సాలరీ వచ్చేసి 63,000 వరకైతే ఉంటుంది. సో ఇంకా మనకి దీనికైతే ఈ జాబ్‌కైతే మనకి తెలుగు చదవడం, రాయడం అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మే 13 వరకైతే ఉంది. సో హర్రీ అప్ గైస్, వెంటనే అప్లై అయితే చేసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడొచ్చు. వీడియో కూడా ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా అప్లై చేయాలి అండ్ ఈ జాబ్ గురించి మొత్తం ఇన్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో బ్యాంక్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారా? సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. విత్ మినిమమ్ ఆఫ్ 50% ఆఫ్ పర్సెంటేజ్ ఉంటే చాలు అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చాలు. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 6th మే 2026 అనేది కూడా స్టార్ట్ డేట్ అనేది ఇచ్చారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 13th మే 2026 అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో హర్రీ అప్ గైస్. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది కూడా కొంచెం తక్కువ టైం అనేది ఇచ్చారు. వెంటనే అప్లై అయితే చేసుకోండి ఈ వీడియో చూసాక. సో వీడియో చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ వచ్చేసి అయితే మనకి మ్యాక్సిమం అయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ అనేది కూడా ఇచ్చారు. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే మనం ఏదైనా గ్రాడ్యుయేషన్ 50% మనకు ఉంటే చాలు. ఏదైనా గ్రాడ్యుయేషన్ అని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్. సో 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి బ్యాంక్లో లేదా ఎన్బిఎఫ్సిఎస్ అనేది. సో ఇక్కడ ఈ జాబ్లో జూనియర్ ఆఫీసర్ రోల్లో ఎవరైతే ప్రీవియస్గా ముందు ఎవరైనా గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ జూనియర్ ఆఫీసర్స్ రోల్కి అటెండ్ అయ్యారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది వర్తించదు. బికాస్ ఇది వాళ్ళు ఫైనల్ సెలెక్షన్కి సెలెక్ట్ చేయరు అండ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు ఈ జాబ్కి అప్లై చేయడానికి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకుంటే శాలరీ వచ్చేసి టైమ్ ఆఫ్ జాయినింగ్. సో జాయిన్ అయ్యేటప్పుడు మనకి ఇన్ బిట్వీన్గా సిటీసీ వచ్చేసి 4.86 lakhs to 5.04 lakhs per annum అయితే ఉంటుంది. ఇంకా మనకి ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్, ఇన్సూరెన్స్ ప్రీమియం, వేరియబుల్ పే బేస్డ్ మన పర్ఫార్మెన్స్ బేస్డ్ అయితే పే కూడా చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకుంటే సో ఒకసారి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే సో మనకి జాబ్ రోల్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్. సో ఆన్ కాంట్రాక్ట్ 3 years ఆఫ్ కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. ఇది 3 years ఆఫ్ పీరియడ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ అనేది కూడా ఉంటుంది అపాయింట్మెంట్. సో ఇక్కడ మనం 3 years వర్క్ చేశాక సో మన హై పర్ఫార్మింగ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి డైరెక్ట్గా అసిస్టెంట్ మేనేజర్గా రోల్ అనేది కూడా ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళ ఇక్కడ ఏంటి మనకి మంచిగా పర్ఫామ్ చేసేవాళ్ళు, మంచిగా వర్క్ చేసి పర్ఫామ్ చేసిన వాళ్ళకి హై పర్ఫార్మింగ్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే డైరెక్ట్గా అయితే ప్రమోట్ చేసేస్తారు. సో ఈ జాబ్ అనేది ఎనీవేర్ ఎక్కడైనా ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడైనా ఉండొచ్చు. సో ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటుంది. సో బ్యాంక్ వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ అనేది కూడా చేస్తారు. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా హైదరాబాద్ అండ్ విజయవాడ రీజియన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో అయితే ఇలా మనకి ఏపీలో అయితే విజయవాడ అండ్ తెలంగాణలో అయితే హైదరాబాద్లో అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్యూటీ అలవెన్సెస్ ఇంకా చాలా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అండ్ ఇంక్రిమెంట్. ఇంకా మనకి సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ అండ్ ప్రిలిమినరీ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. సో ఇలా మనకి స్టేజెస్ వన్ బై వన్ స్టేజెస్లో అయితే మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. ఆన్లైన్ టెస్టింగ్ ఆర్ గ్రూప్ డిస్కషన్ విల్ బి కండక్టెడ్ బై బ్యాంక్ సోల్స్ డిస్క్రిప్షన్. సో బ్యాంక్ వాళ్ళు అయితే ఆన్లైన్ టెస్ట్ లేదా ఇలా గ్రూప్ డిస్కషన్ అనేది కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు.
సో మనకి కంపల్సరీ ఈ జాబ్కి అయితే మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్, ఇప్పుడు మీరు ఇండియన్ తెలుగు లాంగ్వేజ్ అనేది కూడా కంపల్సరీ వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకి ఇంకేమన్నా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా ఈ పీడిఎఫ్ అయితే మనం క్లియర్గా చదివేసి జాబ్కి అనేది అప్లై అయితే చేయండి. సో ఈ జాబ్కి అయితే మనకి అప్లికేషన్ ఫీ అనేది కూడా లేదు. సో ఎలా అప్లై చేయాలి అంటే వాళ్ళ బ్యాంక్ వెబ్సైట్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. వాళ్ళ బ్యాంక్ వెబ్సైట్ నుంచి మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓన్లీ మనకి May 6th to May 13th 2026 వరకు అయితే మనకి అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో మీరు ఎవరైనా ఈ జాబ్కి అనేది అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ వెబ్సైట్ ద్వారా లింక్ ద్వారా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా ఉండదు అండ్ సో చాలా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో హరియప్ గైస్, ఈ జాబ్ అనేది మిస్ చేసుకోకండి. సో ఎవరైతే బ్యాంక్లో జాబ్ చేయాలనుకుంటున్నారో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. విత్ మినిమం 50% అండ్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనం ఫుల్ఫిల్ అయి ఉండాలి. సో ఈ జాబ్కి వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీకి మనం ఈ జాబ్కి మన ఎలిజిబిలిటీ అనేది క్రైటీరియా అనేది కూడా మ్యాచ్ అవుతే ఈ జాబ్కి అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అండ్ మనకి జాబ్ అనేది కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇంకా చాలా ఇచ్చారు. ఒకసారి అప్లికేషన్ ఫిల్ అనేది చేశాక ఇంకా మోడిఫై చేయడానికి కూడా ఉండదు. ఇన్ గైడ్ లైన్స్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకి గైడ్ లైన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఎలా అప్లై చేయాలి. అండ్ పాస్పోర్ట్ కలర్ సైజ్ ఫోటో అనేది కూడా మనం రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా అక్కడ చేయాల్సి ఉంటుంది. అండ్ రెజల్యూషన్ పిక్సెల్స్లో ఎంత ఉండాలి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ స్కాన్డ్ ఇమేజ్ 50 KB కంటే ఎక్కువ కూడా ఉండొద్దు. అండ్ సిగ్నేచర్ అప్లై చేసేటప్పుడు మనకి ఇలా బ్లాక్ ఇంక్ పెన్ అనేది కూడా యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ గైడ్ లైన్స్ అనేది ప్రాపర్గా చూసి చేస్తే మాత్రం మనం అప్లై ఇంట్లో కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకా రెజ్యూమే అప్లై చేయడానికి PDF ఫార్మాట్ అనేది ఉండాలి అండ్ 1 MB కంటే ఎక్కువ కూడా ఉండదు ఫైల్. ఇంకా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ గురించి అప్లై చేసేటప్పుడు చాలా గైడ్ లైన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా అప్లై అనేది చేయాలి. అండ్ ఒక కాపీ అనేది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ వెబ్సైట్ అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఈ పీడిఎఫ్లో అనేది అప్లై చేశారు. ఇంకా జనరల్ కండిషన్స్, సో అప్లై చేసేటప్పుడు ఇంకా మనకి అన్ని కండిషన్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకి ఏముంటుంది అండ్ జాబ్కి ఈ జాబ్ డీటెయిల్స్ గురించి చాలా వివరంగా అయితే పీడిఎఫ్లో అనేది కూడా పీడిఎఫ్లో మనకి క్లియర్గా ఇన్ డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే మీరు అప్లై చేసే ముందు ఒక్కసారి అయితే క్లియర్గా ఈ పీడిఎఫ్ చదివేసి రిక్వైర్మెంట్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అండ్ అగ్రిమెంట్ ఏంటి, సో ఈ బ్యాంక్ వెబ్సైట్ ఏమేమి వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది అండ్ గైడ్ లైన్స్ ఏమేమి ఫాలో చేయాలి అప్లై చేసే ముందు, సో అవన్నీ ఇన్ డీటెయిల్గా అయితే ఒకసారి అయితే చూసేసి జాబ్ అనేది అప్లై చేయండి. సో ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు అండ్ ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేశారు. మెయిల్ కూడా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళ మెయిల్కి లేదా నెంబర్కి కాల్ చేసి ఈ జాబ్ గురించి ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా వాళ్ళకి కాల్ చేసి మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ అనేది చేసుకోండి. సో జాబ్కి అప్లై చేసే ముందు క్లియర్గా PDF అనేది చదివి జాబ్కి అనేది అప్లై చేయండి.